ఆ ఉమ్మడి జిల్లాలో పార్లమెంటు నియోజకవర్గాల్లోని జూనియర్ ఎంపీలకు సీనియర్ మంత్రుల పెత్తనం పెద్ద తలనొప్పిగా మారిందా? తమ నియోజకవర్గాల్లో అడుగు పెట్టాలంటే తప్పనిసరిగా అనుమతి కావాల్సిందేనా? సీనియర్ల ప్రమేయం లేకుండా ఏ కార్యక్రమాల్లోనూ పాల్గొనలేకపోతున్నారా? జనం ఓట్లేసి గెలిపించినా ప్రాధాన్యత లేదంటూ ఆవేదన చెందుతున్నారా? అసలేం జరుగుతోంది? ఎవరా ఎంపీలు? ఏమిటా కదా? వాచ్ దిస్ స్టోరీ. నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంటు నియోజకవర్గాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు హాజరవుతున్న కాంగ్రెస్ పార్టీ క్యాడర్కు ప్రజలకు దగ్గర కాలేకపోతున్నారన్న బాధ ఈ ఎంపీలను వేధిస్తుందట. పార్లమెంటు ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజారిటీలతో గెలిచిన ఈ ఇద్దరు ఎంపీలు పూర్తిగా నిర్లక్ష్యంగా ఉంటున్నారనేది స్థానికుల అభిప్రాయం. అయితే ఎంపీల సన్నిహితులు మాత్రం సీనియర్ మంత్రుల పెత్తనం వల్లనే వారు నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు చెందిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో ఈ స్థానాల్లో ఎంపీలుగా పనిచేశారు. ఇప్పుడు రాష్ట్ర మంత్రులుగా కొనసాగుతున్నారు. వేదిక ఎక్కడైనా, సందర్భం ఏదైనా నల్గొండ, భువనగిరి ఎంపీలను తామే భారీ మెజారిటీతో గెలిపించామని గొప్పగా చెబుతున్నారు. సీనియర్ మంత్రుల ఈ వైఖరి జూనియర్ ఎంపీలకు ప్రతికూలంగా మారుతుందని వారి సన్నిహితులు వాపోతున్నారు. తమను తొక్కేస్తున్నారన్న బాధ ఎంపీల్లో ఉంటే కనీసం నియోజకవర్గ కేంద్రాల్లో క్యాంప్ ఆఫీసులు కూడా ఎంపీలు ఎందుకు పెట్టలేకపోతున్నారనేది స్థానికుల ప్రశ్నగా మిగిలింది. తామొకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లుగా పరిస్థితి తయారైందని, సీనియర్లు మెప్పించడానికి ఏడాదిగా ప్రయత్నిస్తున్నా ఫలితం లేదని, అలాగే ఉంటే తమ రాజకీయ భవిష్యత్తు అంధకారమవుతుందని ఆందోళనగా ఎంపీలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే స్థానిక కాంగ్రెస్ నేతల వెర్షన్ మరోలా ఉంది. ఎంపీలు ఎప్పుడు బిజీగా ఉంటూ జాతీయ, రాష్ట్ర స్థాయి నేతల వెంట తిరుగుతున్నారని, నియోజకవర్గాల్లో కనిపించడం లేదని విమర్శలు చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలు క్యాడర్ ఎంపీలను కలవాలంటే ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నియోజకవర్గ కేంద్రాల్లో ఎంపీల క్యాంప్ ఆఫీసులు లేకపోవడంతో క్యాడర్ కు ఇబ్బందులు తప్పడం లేదు. ఆపదలో మొక్కులు, ఆదుకోవటంలో తిప్పలు అన్నట్లుగా వారి తీరు ఉందని సొంత పార్టీ క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. గతంలో ఎంపీలుగా పనిచేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజలకు దగ్గరగా ఉండేవారని కొందరు గుర్తు చేస్తున్నారు. ఈ పోలిక కూడా యువ ఎంపీలకు తలనొప్పిగా మారుతోంది. జిల్లాలో సీనియర్ మంత్రుల పెత్తనంతో జూనియర్ ఎంపీలు ఇబ్బందులు పడుతున్నారనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ప్రతిపక్షాలకు అస్త్రంగా మారకముందే పార్లమెంటు జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఎంపీలు క్యాంప్ ఆఫీసులు తెరిచి ప్రజలకు అందుబాటులో ఉండాలని సీనియర్ నేతలు, మంత్రులు యువ ఎంపీలను కలుపుకోవాలని స్థానిక కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారు.